చదువుకోవాలనే కోరిక ఉంటే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించింది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ. ఇంటి బాధ్యతలు, ఇద్దరు పిల్లల పెంపకంలో పడి ఎప్పుడో మధ్యలో ఆగిపోయిన తన చదువును మళ్లీ మొదలుపెట్టి నేడు తన కొడుకుతో పాటే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణురాలై అందరినీ ఆశ్చర్యపరిచింది. పాలకొల్లు శివారు పూలపల్లి గ్రామానికి చెందిన బండారు లక్ష్మీలహరి చిన్నప్పుడే 6వ తరగతితో చదువు ఆపేశారు. వివాహం తర్వాత కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయిన ఆమెకు మళ్లీ చదువుకోవాలనే కోరిక కలిగింది. తన పెద్ద కుమారుడు విజయ్ 10వ తరగతి వచ్చేసరికి తను పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నారు. కొడుకు స్కూల్ నుంచి రాగానే తల్లికి ట్యూషన్ చెప్పి చదువులో సహాయం చేసేవాడు. నేడు విడుదలైన ఫలితాల్లో కుమారుడు విజయ్ 600 మార్కులకు గాను 562 మార్కులతో సత్తా చాటగా, తల్లి లక్ష్మీలహరి ఓపెన్ స్కూల్ విధానంలో 500 మార్కులకు గాను 360 మార్కులు సాధించి తన పట్టుదలను చాటుకున్నారు. కొడుకుతో కలిసి విజయం సాధించడంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్ఫూర్తితోనే పై చదువులు చదివి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.